everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నేను అతడిని అడగడం మర్చిపోయాను. నేను అతడిని ఆ విషయం గురించి అడగడం మర్చిపోయాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో I forgot to ask him. I forgot to ask him. Next one is నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద కిచెన్? వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద కిచెన్? నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అది నమ్ముతున్నావా? నువ్వు ఆ విషయాన్ని నమ్ముతున్నావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో డూ యూ బిలీవ్ దట్? డూ యూ బిలీవ్ దట్? నువ్వు అది నమ్ముతున్నావా? నెక్స్ట్ వన్ ఈస్ నేను అంతా వెతికాను. నేను మొబైల్ కోసం అంతా వెతికాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ సర్చ్డ్ ఎవ్రీవేర్. ఐ సర్చ్డ్ ఎవ్రీవేర్. నెక్స్ట్ వన్ ఈస్ నీకు ఎంత కావాలి? నీకు మనీ ఎంత కావాలి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హౌ మచ్ డూ యూ వాంట్? హౌ మచ్ డూ యూ వాంట్? నెక్స్ట్ వన్ ఈస్ నన్ను ఎవరు ఏమీ అడగలేదు. నన్ను ఎవరు ఏమీ అడగలేదు. దీన్ని ఇంగ్లీష్లో నో వన్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్. నో వన్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ మనీ నౌ. ఐ డోంట్ హ్యావ్ మనీ నౌ. నెక్స్ట్ వన్ ఈస్ నాకు కారణం తెలుసు. నాకు అలా జరగడానికి కారణం తెలుసు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ నో ద రీజన్. ఐ నో ద రీజన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇకపై ఇది చేయకు. ఇకపై ఇటువంటి పని చేయకు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ డూ దిస్ హియర్ ఆఫ్టర్. డోంట్ డూ దిస్ హియర్ ఆఫ్టర్. హియర్ ఆఫ్టర్ అంటే ఇకపై నుండి. నెక్స్ట్ వన్ ఈస్ అతడికి కార్ ఎలా నడపాలో తెలుసు. అతనికి కార్ ఎలా నడపాలో తెలుసు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో హీ నోస్ హౌ టు డ్రైవ్ ఏ కార్. హీ నోస్ హౌ టు డ్రైవ్ ఏ కార్. నెక్స్ట్ వన్ ఈస్ ఎండలో ఆడకు. ఎండలో ఆడవద్దు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్లే ఇన్ ద సన్. డోంట్ ప్లే ఇన్ ద సన్. ఎండలో ఆడవద్దు అని చెప్తుంటాం కదా చిన్నపిల్లలకి. సో నెక్స్ట్ వన్ ఈస్ లేచిన వెంటనే బ్లాంకెట్ని మడత పెట్టు. లేచిన వెంటనే బ్లాంకెట్ని మడత పెట్టు. దీన్ని ఇంగ్లీష్లో ఫోల్డ్ ద బ్లాంకెట్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్. ఫోల్డ్ ద బ్లాంకెట్ యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్. నెక్స్ట్ వన్ ఈస్ తడి చేతులతో ల్యాప్టాప్ని ముట్టుకోకు. తడి చేతులతో ల్యాప్టాప్ని ముట్టుకోకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టచ్ ద ల్యాప్టాప్ విత్ వెట్ హ్యాండ్స్. డోంట్ టచ్ ద ల్యాప్టాప్ విత్ వెట్ హ్యాండ్స్. నెక్స్ట్ వన్ ఈస్ తడి షూస్ను వేసుకోకు. తడి షూస్ను వేసుకోకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేర్ వెట్ షూస్. డోంట్ వేర్ వెట్ షూస్. నెక్స్ట్ వన్ ఈస్ అద్దంని జాగ్రత్తగా పట్టుకో. అద్దంని జాగ్రత్తగా పట్టుకో. దీన్ని ఇంగ్లీష్లో హ్యాండిల్ ద మిర్రర్ కేర్ఫుల్లీ. హ్యాండిల్ ద మిర్రర్ కేర్ఫుల్లీ. నెక్స్ట్ వన్ ఈస్ అద్దంలో చూస్తూ నీ సమయాన్ని వృధా చేయకు. అద్దంలో చూస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ బై లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. నెక్స్ట్ వన్ ఈస్ ఐస్ క్రీమ్ కరగక ముందే దాన్ని తిను. ఐస్ క్రీమ్ కరగక ముందే దాన్ని తినేసి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో
ఈట్ ద ఐస్ క్రీమ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్. ఈట్ ద ఐస్ క్రీమ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్. మెల్ట్ అంటే కరిగిపోవడం. నెక్స్ట్ వన్ ఈస్ ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో నీకు తెలుసా. ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో నీకు తెలుసా. దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు గెట్ ఏ జాబ్. డూ యు నో నీకు తెలుసా హౌ హార్డ్ ఇట్ ఈస్ టు గెట్ ఏ జాబ్. ఉద్యోగం వెతుక్కోవడం ఎంత కష్టమో నీకు తెలుసా. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నీ చేతులు సరిగ్గా కడుక్కోలేదు. నువ్వు నీ చేతులను సరిగ్గా కడుక్కోలేదు. దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ నాట్ వాష్డ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. యూ హ్యావ్ నాట్ వాష్డ్ యువర్ హ్యాండ్స్ ప్రాపర్లీ. నెక్స్ట్ వన్ ఈస్ ఏం బాధపడకు అంతా సర్దుకుంటుంది. నువ్వేం బాధపడకు అంతా సర్దుకుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. యూ డోంట్ వరీ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. ఏం బాధపడకు అంతా సర్దుకుంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ అతనికి ఏమైందో నాకు తెలియదు. అతనికి ఏమైందో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. నెక్స్ట్ వన్ ఈస్ అతడు నాకు సహాయం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అతను నాకు సహాయం చేస్తాడని నాకు నమ్మకం ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ కాన్ఫిడెంట్ దట్ హీ విల్ హెల్ప్ మీ. ఐ ఆమ్ కాన్ఫిడెంట్ దట్ హీ విల్ హెల్ప్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు, నాకు నీతో మాట్లాడాలని లేదు. నాకు మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు, నాకు నీతో మాట్లాడాలని లేదు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ కాల్ మీ అగైన్ అండ్ అగైన్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. డోంట్ కాల్ మీ అగైన్ అండ్ అగైన్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు నీ పని చూసుకో, ఇతరుల గురించి ఆలోచించకు. నువ్వు నీ పని చూసుకో, ఇతరుల గురించి ఆలోచించకు. దీనిని ఇంగ్లీష్లో యూ డూ యువర్ వర్క్, డోంట్ థింక్ అబౌట్ అదర్స్. యూ డూ యువర్ వర్క్. నువ్వు నీ పని చూసుకో, డోంట్ థింక్ అబౌట్ అదర్స్. ఇతరుల గురించి ఆలోచించకు. నెక్స్ట్ వన్ ఈస్ తప్పు నీది కాబట్టి నువ్వు నీ తప్పుని ఒప్పుకోవాలి. తప్పు చేసింది నువ్వు కాబట్టి నువ్వు నీ తప్పుని ఒప్పుకోవాలి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ద మిస్టేక్ ఈజ్ యువర్స్, సో యూ షుడ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. ద మిస్టేక్ ఈజ్ యువర్స్, తప్పు నీది, సో యూ షుడ్ యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. నువ్వు నీ తప్పుని ఒప్పుకోవాలి. నెక్స్ట్ వన్ ఈస్ మీరు అనవసరంగా ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. మీరు అనవసరంగా ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ అన్నెసెసర్లీ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. యు ఆర్ అన్నెసెసర్లీ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్ వన్ ఈస్ మనం ఇంకో రోజు కలుద్దామా. మనం ఇంకో రోజు కలుద్దామా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో కెన్ వి మీట్ సమ్ అదర్ డే. కెన్ వి మీట్ సమ్ అదర్ డే. నెక్స్ట్ వన్ ఈస్ ఏదైనా పొరపాటు జరిగిందా. ఏదైనా పొరపాటు జరిగిందా. దీన్ని ఇంగ్లీష్లో హ్యాస్ ఎనీథింగ్ గాన్ రాంగ్. హ్యాస్ ఎనీథింగ్ గాన్ రాంగ్. నెక్స్ట్ వన్ ఈస్ అతడు హాస్పిటల్లో ఉన్నాడా. అతను హాస్పిటల్లో ఉన్నాడా. దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ హీ ఇన్ ఏ హాస్పిటల్. ఈజ్ హీ ఇన్ ఏ హాస్పిటల్. నెక్స్ట్ వన్ ఈస్ రోడ్డు దాటుతుండగా అతనికి బైక్ గుద్దింది. రోడ్డు దాటుతూ ఉండంగా అతనికి బైక్ గుద్దింది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో హీ వాజ్ హిట్ బై ఏ బైక్ వైల్ క్రాసింగ్ ద రోడ్. హీ వాజ్ హిట్ బై ఏ బైక్ వైల్ క్రాసింగ్ ద రోడ్. వైల్ క్రాసింగ్ ద రోడ్, రోడ్డు దాటుతూ ఉండంగా. టోనీస్ నువ్వు కష్టపడి పని చేయడానికి సిద్ధమా. నువ్వు కష్టపడి పని చేయడానికి సిద్ధమా. దీన్ని ఇంగ్లీష్లో
ఆర్ యూ రెడీ టు వర్క్ హార్డ్? ఆర్ యూ రెడీ టు వర్క్ హార్డ్? నువ్వు కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.